ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎలాంటివాడై ఉండాలి అనేది ప్రశ్న. ఈ ప్రాపంచిక ఆకర్షణల పట్ల అతడు గుడ్డివాడై ఉండాలి. ఒకే ధ్యేయంతో, ఒకే లక్ష్యంతోనూ ఉత్తేజితుడై ఉండాలి. తన ఆశయాన్ని సాధించటంలో ఏది సహాయపడగలదో కేవలం దానిని గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. అటువంటి ఆధ్యాత్మిక అన్వేషకుడు సమర్థుడైన గురువును పొందటంలో ఎన్నటికీ విఫలం చెందడు. అట్టి అన్వేషకుడు అసందర్భపు ఆలోచనలతో ఎన్నటికీ పెడద్రోవ పట్టడు. అతడు తన సాధనకే గట్టిగా అంటిపెట్టుకుని ఉండి సక్రమ మార్గంలో దృఢంగా నిలుస్తాడు. అతడు తీవ్ర ఆకాంక్షతో ప్రేరేపింపబడి మరింత వేగంగా పురోగతిని సాధించేందుకు ఇంకా మేలైన సాధనోపాయాల అన్వేషణలో ఎల్లప్పుడూ ఉంటాడు. అతడి అంతర్గత ప్రకాశమే అతడికి చాలా ఎక్కువగా సహాయపడుతుంది. మహర్షులు ఎంతగానో వెల్లడించిన విజయరహస్యం ఇదే. క్లుప్తంగా చెప్పాలంటే, ఖచ్చితంగా విజయాన్ని సాధించటానికి సరైన విధానాలు, చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలతో కూడిన తీవ్ర ఆకాంక్ష కావాలి. అభ్యాసి అభావస్థితికి చేరి దానికి అతీతంగా ఇంకా ముందుకు పురోగమించటం ఎలా సాధ్యమవుతుంది? అది ముందుగా ఆ స్థితిని తానే పొందిన గురువర్యుని కృపానుగ్రహం వలన సాధ్యపడవచ్చు. కానీ అందుకు గురువర్యులు తమ కృపను అనుగ్రహించేటట్లు ప్రేరేపించే విధంగా తీవ్ర భక్తిని, ప్రేమను అభ్యాసి తనలో పెంపొందించుకోవాలి.